హలో గైస్, అయితే మరి రీసెంట్గా చరణ్ గారి బర్త్డే అయితే అయినప్పుడు మనకి అంటే ఎవరైనా సరే ఎక్స్పెక్ట్ చేస్తారనమాట మిగతా ఫ్యాండమ్స్ అంటే టాప్ హీరోలు. సో ఎవరైనా సరే ట్వీట్ వేస్తే బాగుంటుంది, సో చూడడానికి కొంచెం ముచ్చటగా ఉంటుంది అని చెప్పి ఎవరైనా అనుకుంటారు, అది కామన్ అది. సో ఇన్ఫ్యాక్ట్ చరణ్ గారు కూడా చాలామంది హీరోలకి వాళ్ళ బర్త్డేలు అయితే ఖచ్చితంగా ట్వీట్ వేసి విష్ చేస్తూ ఉంటారనమాట. అయితే మరి ఇక్కడ చూసుకుంటే చరణ్ గారి బర్త్డే అయినప్పుడు తారక్ గారు ట్వీట్ వేశారు, సో హ్యాపీ బర్త్డే అని చెప్పి వేశారనమాట, బాగుంది. మహేష్ గారు కూడా వేశారనమాట. సో మరి ఓన్ ఫ్యామిలీలో ఉన్న అల్లు అర్జున్ మాత్రం ఒక్క ట్వీట్ కూడా వేయలేదు, కనీసం ఎక్కడ ఒక స్టోరీ కూడా మెన్షన్ చేయలేదన్నమాట. సో అంటే రీసెంట్గానే మనం ఒక న్యూస్ విన్నాం, చరణ్ గారు బన్నీ గారిని ఏంటంటే అన్ఫాలో చేశారు అని చెప్పి. సో మరి అది ఎంతవరకు అది ఎఫెక్ట్ ఉందా, లేకపోతే నిజంగానే వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయా, లేకపోతే ఏంటి అని చెప్పి ఒక చర్చ అయితే మొదలైంది నిన్నటి నుంచి అనమాట. సో ఫ్యాన్స్ కూడా ఏమంటున్నారంటే, సో అంటే పుష్ప రిలీజ్ అయినప్పుడు చరణ్ గారు కానీ రెస్పాండ్ అవ్వలేదు, ఎవరో రెస్పాండ్ కాలేదు. మరి ఇప్పుడు కూడా మొన్న గేమ్ చేంజర్ వచ్చినప్పుడు కూడా అట్లీస్ట్ ఒక ఆల్ ద బెస్ట్ చెప్పినట్టు కూడా బన్నీ గారు ఏ ట్వీట్ పెట్టలేదు. సో కంప్లీట్గా విడిపోయినట్టే అయ్యిందా లేకపోతే ఏంటి అని చెప్పి ఫ్యాన్స్లో కూడా చర్చ అయితే మొదలైందనమాట. సో మరి ఓన్ ఫ్యామిలీలోనే గొడవలు స్టార్ట్ అయితే ఇంకా బయట ఉండే వాళ్ళ సంగతి ఏంటో ఇంకా ఫ్యాన్స్ కూడా అదే ఆలోచిస్తున్నారు అనమాట. సో మరి చరణ్ గారు అయితే మ్యాక్సిమం అందరినీ కలుపుకుంటూ వెళ్తారు, అలాగే బన్నీ గారు కూడా చరణ్ గారితో మంచి క్లోజ్ బాండింగే ఉండేది. బట్ రీసెంట్గా కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఒక 2 సంవత్సరాల నుంచి కూడా అంతగా లేదనమాట. మరి మనకి ఏప్రిల్ 8న బన్నీ గారి బర్త్డే వస్తుంది కదా, సో మరి ఆ రోజు చరణ్ గారు మరి ట్వీట్ వేస్తారా లేకపోతే ఇది పెట్టుకొని మనసులో వేయకుండా ఆపేస్తారో చూడాలన్నమాట. సో వీళ్ళిద్దరూ కలిసి చాలా మంచి మూవీ కూడా తీశారు, ఎవడో అని చెప్పి. చూడాలి మరి ఏంటి అసలు వాళ్ళిద్దరి మధ్యన ఇబ్బందులు అంటే మనకు తెలియదు, బట్ చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి గైస్. థ్యాంక్ యూ.